నీవే మాకు దిక్కు. ఆ 12వ వచనం ప్రార్థన చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తే చాలు. మాకు శక్తి లేదు నాయన. మేము మైనారిటీ, మేము లోకానికి ఉప్పుగా ఉన్నాం, వెలుగుగా ఉన్నాం. అంటే మేము సామాన్యమైన కాము. ఎంత పెద్ద వంటకానికి కూడా కొద్దిగా ఉప్పు చేస్తే చాలు, ఉప్పు వేస్తే చాలు, ఆ వంటకానికి అంతా రుచిస్తాం. దేవునికి స్తోత్రం. ఎంత చీకటైనా ఒక చిన్న బల్బులాగా మేము ఉంటాం, గొప్ప వెలుతురు ఇవ్వగలం. కానీ మాకు బలము నీవే, మా ఆధారము నీవే, మాకు దిక్కు నీవే. దేవునికి స్తోత్రం. మాకు దిక్కు లేరు ఎవరు, నీవే మాకు దిక్కు. నీవెవరు? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన మనకు దిక్కుగా ఉన్నాడు. ఆయన ఈ గొప్ప సైన్యంతో ఉద్యమం చేయడానికి మాకు శక్తి సరిపోదు. ఏమి చేయటకు మాకు తోచదు. కొన్ని పరిస్థితుల్లో నీకు ఏం చేయాలో తోచదు. అటువంటి పరిస్థితులు ఎన్నో మనం ఎదుర్కొంటాం ప్రతిరోజు. కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సంఘ జీవితంలో కానీ కొన్ని పరిస్థితులు మనకు ఎటు తోచదు. ఇది చేయాలా, అది చేయాలా, ఏది చేయాలా తోచినప్పుడు నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు. కీర్తనకారుడు ఇలాగే ప్రార్థన చేస్తాడు. 73వ కీర్తన ఆఖరి వరుసల్లో మీరు చూస్తారు. ఆకాశం అంతా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరా లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ సంహరించెదు. నాకైతే దేవుని పొందు ధన్యకరం. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను.